తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు రుద్ర రచన. జగిత్యాలకు చెందిన తను తల్లి తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయిందండి. అక్క సంరక్షణలోనే పెరిగారు. అయితే ఒక అనాథగా ఎన్నో బాధలు పడింది తను. అక్క వివాహం తర్వాత మళ్ళీ తను ఒక అనాథాశ్రమంలో జాయిన్ అవటము, అక్కడే చదువుకోవటము, ఒక మంచి ఉద్యోగం సంపాదించి తను పడిన కష్టాలు బాధల్ని అవి గుర్తుంచుకుని ఎవరైతే అలాంటి స్థితిలో ఉంటారో, నిరుపేదలు కావచ్చు, అనాథలు కావచ్చు, వాళ్ళకి తన కష్టార్జితాన్ని సాయంగా అందించి వాళ్ళ అభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. తనే కష్టాల్లో ఉండి వచ్చిన ప్రతి రూపాయి కూడా తన కోసం అంటూ వెచ్చించకుండా ఇతరుల కోసం, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కోసం ఇచ్చేస్తున్నారని మాట్లాడాలనుకున్నాను తనతో. ఒకసారి రండి ఇలా అని చెప్తే వచ్చారు. బట్ తను ఒకటే చెప్తున్నారు, నేను ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని కలవాలి, నాకంటూ అనాథలకి సంబంధించి ఒక మోటో ఉందండి, ఒక రిజర్వేషన్ రావాలి అని చెప్తూ ఉన్నారు. బట్ ఆ సాయంతోనే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది తను. తనతో ఒకసారి మాట్లాడదాం, తను ఏం చెప్పాలనుకుంటున్నారు అనాథల గురించి, ఎందుకు తను ఇంతగా బాధపడుతున్నారు, ప్రత్యేకంగా తనకు వచ్చే ప్రతి రూపాయిని ఎక్కడ సేవ్ చేసుకోకుండా ప్రతిదీ కూడా దానం చేస్తూనే ఉన్నారు, ఇంకొంతమందికి హెల్ప్ఫుల్గా ఉన్నారు. మాట్లాడదాం రుద్ర రచనతో. హలో రచన, నమస్తే. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. థ్యాంక్ యూ. నేను చాలా బాగున్నాను. బట్ నిజంగా అంటే దేవుడు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాడు, ఎవరైతే సహాయం కావాలనుకుంటున్నారో వాళ్ళకి అని నేను వింటాను. బట్ నీ రూపంలో అది నిజమని మళ్ళీ నమ్ముతున్నాను యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్గా. ఎందుకంటే మనకున్న దాంట్లో ఏదో సహాయం చేయటం వేరు, అది కొంత లిమిట్ వరకే ఉంటుంది. కానీ నీకున్న దానికి మించి సహాయం చేస్తున్నావు. నలుగురి కష్టంలో నువ్వు కూడా ఒక భాగం అయ్యి వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆ విషయంలో అయితే రచన, మీ గురించి చెప్పండి. అంటే నేను విన్నాను మీరు కూడా తల్లిదండ్రులు లేరు, చిన్నతనంలోనే ఇలా చనిపోయారు అని చెప్పి, తర్వాత మీరు పెరిగిన విధానం కానీ, ఇప్పుడు ఒక జాబ్ చేస్తూ మీరు ఇంకొంతమందికి హెల్ప్ఫుల్ స్టేజ్లో ఉన్నారు. బట్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు మ్యామ్. నేను నా 21st డే కాకముందే మా నాన్న చనిపోయాడు. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నారు. 21st డేకే మమ్మీ డాడీ చనిపోయారు. అసలు నాన్న ఎలా ఉంటారో కూడా తెలీదు. కొన్ని రోజుల వరకు నేను ఫోటో కూడా చూడలేదు, అసలు నాన్న ఎలా ఉంటారో కూడా నేను చూడలేదు. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇద్దరు అక్కని అన్న తీసుకొని, నాన్నకి జాండీస్ అయ్యి చనిపోయారు. జాండీస్ అయ్యి చనిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ తాతయ్య కూడా చనిపోయారు. అమ్మమ్మ తాతయ్య చనిపోయిన తర్వాత అమ్మ ఒకతే మమ్మల్ని చూసుకుంటూ ఉండేది. తర్వాత అమ్మమ్మ తాతయ్య చనిపోయిన 1 yearకే అమ్మ కూడా చనిపోయింది. తర్వాత వరుసగా ఎంతమంది? అక్క నేను ఇద్దరే. అక్క నేను. అక్కకి పెళ్ళి అయిపోయిందా? అక్కకి అమ్మ చనిపోయిన తర్వాత అయింది. అక్క అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు అక్క 10th క్లాస్, ఇంకా చిన్న ఏజ్ మేమిద్దరం. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎవరో ఒక్కలైనా తోడుగా ఉంటారు కదా పెద్దవాళ్ళు, అలా అసలు ఎవ్వరు లేకుండా. నాన్న సైడ్ కూడా తాతయ్య చూడలేదు, తాతయ్య కూడా చనిపోయాడంట. నాన్నమ్మ ఉండేది కానీ వాళ్ళతో ఎక్కువ అసలు నేను అటు వెళ్ళడం అలాంటివి ఏం చేయలేదు. ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ జగిత్యాలు, రైకల్ మాది విలేజ్. ఇప్పుడు తాండేల్ విలేజ్ లో ఉంటున్నాను. ఓకే. తర్వాత మరి ఎలా మీరు ఎలా పెరిగారు, మరి ఎలా చదువుకున్నారు? అమ్మ మేము చిన్న ఉన్నప్పుడు అక్కడ కలిసి చుట్టుపక్కల వాళ్ళతో కలిసి బీడీలు చేస్తూ ఉండేది. అమ్మ చనిపోయిన తర్వాత ఇంటి ముందట ఆమె వాళ్ళు గౌడ్స్ వాళ్ళు, నేను ఒక రూమ్ ఇస్తా అక్కడ ఉండండి అని ఆమె కొంచెం సపోర్ట్ చేసింది. తర్వాత అక్కడే వండుకుంటూ మేము చదువుకుంటూ, చిన్నప్పుడే అమ్మ మాకు బీడీలు అలా కొన్ని పనులు నేర్పించారు. అంటే ఇంటి దగ్గర నుండి చేస్తాం బీడీలు కుట్టడం అని. అక్క అంత చిన్న ఏజ్ లోనే అక్క బీడీలు వేసుకుంటూ నన్ను చదివించుకుంటూ తను చదువుకుంటూ ఉండేది. అప్పుడు అమ్మాయి చనిపోయిన తర్వాత మేము ఎక్కడ భారం అయిపోతామో అని మా రిలేటివ్స్ అందరూ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు.
అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. తినడానికి తిండి లేని పరిస్థితులు, కొత్త బట్టలు వేసుకోవాలంటే బట్టలు లేని పరిస్థితులు మేము ఫేస్ చేసినాము. అక్క కొన్ని టైమ్స్ కూలి పనులు చేసుకుంటూ బేడీలు వేసుకుంటూ చదువుకుంటూ నన్ను చదివించుండేది. అంటే ఎందుకంటే ఆర్ఫన్స్ అంటే వాళ్ళకి ఎక్కడి నుండి సపోర్ట్ లేకపోవడం ఎలా ఉంటుంది మ్యామ్. అంత ఘోరమైన పరిస్థితులు మేము అనుభవించాము. తర్వాత అక్క కూలి పనులు చేసుకుంటూ అక్క స్టడీ మధ్యలోనే ఆపేసింది. డిగ్రీ మధ్యలో మిడిల్లోనే ఆపేసి ఇక తినడానికి తిండి సిచ్యువేషన్ వస్తుంది, ఏం చేద్దామని అక్క నన్ను చదివించుకుంటూ అక్క కూలి పనులు కోకుంటూ బీడీలు వేసుకుంటూ విద్యా వాలంటీర్గా కూడా తను చాలా పనులు చేసుకుంటూ నన్ను చదివించింది. అక్క పేరు రమ్య. మీరు చాలా గ్రేట్ అండి. ఒక తల్లిలాగా, అంటే తన తల్లి అయినా అసలు చిన్నప్పుడు అంటే తండ్రి ఎలా ఉంటాడో తెలీదు కాబట్టి ఆ బాధ నాకు తెలియదు. అమ్మ అంటే అమ్మ మమ్మల్ని అలా పెంచింది. అంటే తండ్రి లేని లోటు, అంటే బీడీలు కష్టపడి రాత్రనక పగలనక బీడీలు వేసుకుంటూ. అలా ఇన్కమ్ ఎంత వచ్చేది అప్పుడు? ఇన్కమ్ అంటే అప్పుడు చాలా తక్కువ, 500 అట్లా 1000. అప్పుడు చాలా తక్కువ, అది 2010లో చాలా తక్కువ వచ్చేది. కానీ నాన్న లేని లోటు లేకుండా మమ్మల్ని పెంచింది అమ్మ. చాలా బాగా చూసుకునేది. ఒకటేసారి సడన్ గా అందరినీ కోల్పోయేసరికి చాలా బాధేసింది. రిలేటివ్స్ అన్నా చూసుకుంటారేమో అనుకున్నాము, కానీ వాళ్ళు కూడా మేము ఎక్కడ భారం అయిపోతామో అని వదిలేసి వెళ్ళిపోయారు. పరిస్థితులు. మరి మీ పెద్ద చదువులు ఎలా సాగాయి? ఇప్పుడు 10th తర్వాత? 10th నా అక్క మానేసిన తర్వాత అక్కకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఆర్ఫనేజ్కి వెళ్ళిపోయా. అక్కది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకపోవడం వల్ల నేను ఆర్ఫనేజ్కి వెళ్ళిపోయా. ఆర్ఫనేజ్ వెళ్ళిన తర్వాత నా 10th అక్కడ జగిత్యాల బాల సదనంలో ఆర్ఫనేజ్లోనే 10th కంప్లీట్ చేశాను. తర్వాత డిప్లొమా ఇక్కడ యూసుఫ్గూడ అమీర్పేటలో డిప్లొమా, ఇది అనాథాశ్రమమే, స్టేట్ హోమ్స్ అని, ఇక్కడికి వచ్చా. డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు సిబిఐటిలో సీట్ వచ్చింది. అంటే నేను విన్నాను ఒకేసారి 4 కంపెనీల్లో మీకు ఆఫర్ వచ్చింది. బంగారు తల్లి నువ్వు, చక్కగా చదువుకున్నావు. మరి ఎలా సెలెక్ట్ చేసుకున్నావు ఏది అని? అంటే ఫస్ట్ వచ్చిన చాయిస్ చూస్ చేసుకున్నాను. కాగ్నిజెంట్ ఫస్ట్ ఇంటర్న్షిప్ వాళ్ళు వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేశారు. అంటే నేను స్టడీ కంటిన్యూ అయ్యేటప్పుడే బీటెక్ 3rd year లో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేశారు కాబట్టి స్టార్టింగ్ ఇది అందులోనే ఇంటర్న్షిప్ లో జాయిన్ అయ్యి అందులోనే కంటిన్యూ చేశాను. బీటెక్ ఫీజు అవన్నీ కూడా? బీటెక్ ఫీ అంటే నేను ఆ బీటెక్ ఫీ కోసం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. చాలా మంది దగ్గరికి వెళ్ళిన, చాలా మందిని రిక్వెస్ట్ చేసిన, కానీ అసలు చదువుకోలేమేమో అనుకున్నా. అంటే నాకు చదవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ చదువుకోలేని సిచ్యువేషన్. ఆపేద్దాము, ఇక అక్కడికి ఆపేద్దాము, ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఆగిపోదాం అనుకునే సిచ్యువేషన్లో బాగా కేటీఆర్ సార్కి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి చదువు, నాకు స్టడీకి సంబంధించిన మొత్తం నేను చూసుకుంటానని వారే అందించారు. రాఖీ కట్టారు కదా రాఖీ గారికి, అదే చూసాను కొన్ని వీడియోస్ అవి. మీరు మాజీ సీఎం కేసీఆర్ గారిని కూడా కలిసాను. అదే ఒక మోటోతో వెళ్ళారని తెలుసు నాకు. మాట్లాడదాం వాటి గురించి కూడా. సో ఆ తర్వాత 4 ఒకేసారి ఆఫర్ రావటం ఒక కంపెనీలో. అప్పుడు మీ సాలరీ ఎంత? ఫస్ట్ ప్యాకేజ్ 4 per annum, 4 lakhs. సో అప్పుడు ఏమనిపించింది? అంటే పెరిగిన కల్చర్ కావచ్చు, లేకపోతే పడిన కష్టాలు ఇవన్నీ అప్పుడు గుర్తొచ్చాయా? బాగా గుర్తుకొచ్చాయి మ్యామ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే సడన్ గా అంటే జాబ్స్ రావడం, ఎన్ని కష్టాల నుండి వచ్చి ఇంత స్టేజ్, అంటే ఎంత సమాజము ఎంత చిన్న చూపు చూసిందంటే చాలా బాధలు ఎదుర్కొన్నాం అందరితో. అలా ఎదుర్కొని ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఈమె జాబ్ వచ్చింది, ఒక ఊరికి వెళ్ళేసరికి ఆమె అమ్మాయికి జాబ్ వచ్చింది అంటే విలేజ్లలో ఎట్లుంటుంది మ్యామ్, అట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్క బావ కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మ్యామ్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అసలు చదివేదాన్నే కాదు. నాకంటే తెలీదుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే నేను చదువుకోగలుగుతా, ఎవరు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు అని. వాళ్ళు హెల్ప్ చేయకపోతే అసలు నేను చదివి ఉండేదాన్ని కాదు. జాబ్స్ బిగ్ సపోర్ట్ అంటే అక్క బావ. ఓకే. సో ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకని ఇష్టమా? గవర్నమెంట్ జాబ్ ఇష్టం. అంటే ఇప్పుడు చేస్తున్న జాబ్ లో ఎక్కువ సాలరీ వస్తుంది, సాలరీ వస్తుంది మ్యామ్. అంటే నాకు
ఆ ఆర్ఫన్స్కి హెల్ప్ చేయాలని చాలా ఇష్టం మ్యామ్. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాళ్ళకు కూడా గవర్నమెంట్లో ఏదో ఒక సపోర్ట్, అంటే ఆర్ఫన్స్కి కానీ చాలా పూర్ పీపుల్స్ కానీ అందులో హెల్ప్ చేయొచ్చు అని ఆ కష్టాలు మీరు పడున్నాను కాబట్టి అట్లా వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం. రచన గురించి ఒక మాట చెప్పాలండి. తనకు వచ్చే ఆ శాలరీని తన కోసం అంటూ ఖర్చు పెట్టుకోకుండా నిరుపేదల కోసం, అనాథల కోసమే తను ఖర్చు చేశారు. దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే 2022వ సంవత్సరం, అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు తను డొనేట్ చేసింది. ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అమ్మ. నీకు ఆలోచన రావడమే ఇది. ఇప్పుడు అంత కష్టపడ్డాను నేను లైఫ్ అంతా, ఇప్పుడు నాకు ఎంజాయ్ చేసే టైం వచ్చింది, వాటిని నేను ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే అక్క వాళ్ళతో ఉండొచ్చు ఇలా అని అనుకుంటారు ఎవరైనా. కానీ నువ్వు అలా ఆలోచించకుండా నీలా ఇబ్బందులు పడే వాళ్ళ కోసం ఆలోచించావు. అంటే మ్యామ్ నేను ఖర్చులకి ఉంచుకోలేదా ఏమి అసలు? లేదు మ్యామ్, నా ఫస్ట్ 4 months సాలరీ నేను కష్టపడి సంపాదించిన సాలరీ మ్యామ్. నాకంటూ ఒక డ్రెస్ కూడా కొనుక్కోలేదు ఆ సాలరీ నుండి. మొత్తం డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ కే డొనేట్ చేశాను మ్యామ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఆర్ఫనేజ్ లో పెరిగాను కాబట్టి నాకంటే ఎక్కువ బాధలు అనుభవించే వాళ్ళు ఉన్నారు మ్యామ్. చిన్నప్పటి నుండి వాళ్ళకి పేరెంట్స్ ఎవరో తెలియకుండా వాళ్ళ లైఫ్ ఇప్పుడు స్పాయిల్ అయిపోతుంది. వాళ్ళు బాగుపడాలంటే నా వంతు నేను ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఇది గవర్నమెంట్కి మా బాధలు అనేది గవర్నమెంట్కి తెలియజేస్తే మాకంటూ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో నేను కష్టపడిన 4 months సాలరీ సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేసి, అలాగే సార్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి డొనేట్ చేసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రచన ఇప్పుడు తను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుంది, అలా ఇంకొంతమందికి సేవ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో. కానీ ఏవైతే తను జాబ్ చేసేటప్పుడు సేవ్ చేశారో ఆ మనీ ఇప్పటికీ తను ఏదో ఒక రకంగా సర్వీస్కి ఉపయోగిస్తున్నారండి. అది నిజంగా గొప్ప విషయం అమ్మా. అసలు ఇంత నిస్వార్థంగా ఎలా ఉంటారో అనిపిస్తుంది నాకు. వెరీ వెరీ గ్రేట్. నాకు అంటే దేవత నీ రూపంలోనే కనపడుతుంది, దేవుడు ఎక్కడో ఉండడం అనేది. అంటే అలాంటి మనసు ఉండడం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ నాన్నగారికి దండం పెట్టాలి ఎక్కడున్నా కానీ. అది నాకు ముందు అదే అనిపించింది. అంటే ఆ సంస్కారం మనకి పేరెంట్స్ నుంచే వస్తుంది ఖచ్చితంగా. సో పెయిన్ అనుభవించావు అది తెలుసు నాకు. బట్ నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే ఇంకొంతమందికి నువ్వు అలా హెల్ప్ చేయగలుగుతావు, అదొకటైతే చెప్పగలను నేను. కానీ ఒక మాట అడుగుతాను, నువ్వు అంటే అనాథని కదా నేను, నాలాగా ఉండే అనాథలోని. ఇప్పుడు అక్క ఉన్నారు, బావగారు కూడా ఉన్నారు. సో ఎంతో కొంత నీకు కొంచెమైనా ఫ్యామిలీ అని చెప్పుకునే ఒక సపోర్ట్ ఉంది. అంటే కొంతమంది అంటారు అనాథ ఎలా అవుతావు, ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉన్నారు కదా. ఇప్పుడు ఎవ్వరూ లేకుండా ఉంటే వాళ్ళని మనం ఆర్ఫన్స్ అని అంటాము, మరి నువ్వు అనాథ ఎలా అవుతావు అని కొంతమంది క్వశ్చన్ చేస్తారు కదా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అంటే మేము అనాథలం మ్యామ్. అనాథ అని చెప్పుకోవడానికి మాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళి అనాథ అని చెప్పినా అసలు నువ్వు అనాథ ఎలా అవుతావు, అసలు అనాథ అని ఎట్లా అంటారు, నీకు అక్క ఉంది, బావ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారుగా అని చాలా మంది అన్నారు మ్యామ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను చాలా ఫేస్ చేశాను. అసలు అక్క కానీ అన్నయ్య కానీ చెల్లి కానీ అమ్మమ్మ ఎవరు ఏ రిలేటివ్స్ ఉన్నా కానీ తల్లిదండ్రి లేని లోటు ఎవరు తీర్చలేరు మ్యామ్. చిన్న పుట్టినప్పటి నుండి పెద్ద అయ్యేంత వరకు తల్లిదండ్రుల ఉండాలి. కానీ అక్క ఉందిగా, వాళ్ళు కొంతవరకే సపోర్ట్ చేయగలరు మ్యామ్. వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సరే నన్నంటే అక్క చూసుకుంటుందేమో, చాలా మంది ఉంటారుగా మ్యామ్. వాళ్ళకి అమ్మమ్మ ఉండొచ్చు, ఆమె ముసలామె, ఆమెను చూసుకోవడానికి సిచ్యువేషన్ కూడా వాళ్ళు అనిపోతే అట్లా కూడా అనాథలు అవుతారు మ్యామ్. అసలు అమ్మ నాన్న తల్లిదండ్రులు లేని వాళ్ళను అనాథలనే అంటారు మ్యామ్. అక్క బావ అన్న చెల్లి ఎవరున్నా కానీ. సో ఇప్పుడు నువ్వు బయట స్టెప్ వేయటానికి, మీడియాకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి నీ మోటో? అసలు ఇప్పుడు సీఎం గారిని, మాజీ సీఎం గారిని కలిసావని చెప్పావు, అప్పుడు నువ్వు చెప్పిన ఉద్దేశం ఏంటి, ఏం చేయాలనుకో అనాథల పట్ల అసలు నీ ఒపీనియన్ ఏంటి? అనాథలు అంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మ్యామ్. నేను చదువుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే నాలాగా ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దంటే ఆర్ఫన్స్కి సపరేట్ రిజర్వేషన్స్, ఆర్ఫన్స్ కంటూ సపరేట్ రిజర్వేషన్స్ తీసుకురావాలి. ఎందుకంటే మాకు అందరిలాగా బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి బట్టలు వేసుకోవాలని ఆశ. కానీ తల్లిదండ్రులు లేక, నానే వాళ్ళు ఎవరు లేక, ప్రభుత్వాలు పట్టించుకోక మేము అక్కడనే అయిపోతున్నాం. మాకు అసలు ఫ్యూచర్ లేకుండా పోతుంది. అంటే మమ్మల్ని ఏంటంటే ప్రభుత్వాలు మేము పుట్టిన నుండి మాకు ఏజ్ వచ్చి మాకు మ్యారేజ్ అయ్యేంత వరకు మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అంటే ఎలా అంటే
ఇప్పుడు ఆర్ఫన్స్ ఉన్నారు మ్యామ్. కొంతమంది అనాథ ఆడపిల్లలు ఏమవుతారంటే ప్రాస్టిట్యూషన్ లోకి వెళ్ళిపోవడం, చాలా మంది ప్రాస్టిట్యూషన్ లోకి వెళ్ళిపోతారు. అలాగే కొంతమంది అబ్బాయిలు దొంగలుగా మారడం అలా జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఇవన్నీ బయటకు రావు మ్యామ్. ఎందుకంటే నేను ఆర్ఫనేజ్ లో ఉన్నాను, నేను చూసాను కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అన్ని నాకు తెలుసు. అలా జరగకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకంటూ రిజర్వేషన్స్ స్టడీలో ఇప్పుడు స్టడీలో మాకు ఫ్రీ రిజర్వేషన్స్ ఉండాలి మ్యామ్. ప్రైవేట్ కాలేజ్లలో, గవర్నమెంట్ కాలేజ్లలో, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే గవర్నమెంట్ జాబ్స్లో మాకు మాకంటూ కనీస రిజర్వేషన్స్ కల్పించాలి. అలా అయితే మా లైఫ్ సెటిల్ అయిపోతుంది మ్యామ్. మాకంటూ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు సరిగ్గా. అక్కడ మేము చదువుకోవాలని ఉన్నా అంటే చదువుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యామ్. సరిగ్గా డోనర్స్ లేక చదువుకోకపోవడం, మాకు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ అక్కడనే ఆగిపోయి సూపర్ మార్కెట్లను, ఇక్కడ షాపింగ్ మాల్స్లలో పని చేసుకుంటూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలా సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లం? మీరు అనుకున్నది ఏంటి, ఏం చెప్దాం అనుకున్నారు? వాళ్ళకి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందంటే వాళ్ళకి రిజర్వేషన్స్, ఆర్ఫన్స్కి సపరేట్ రిజర్వేషన్స్ తీసుకురావాలి మ్యామ్. ఎలా అంటే ఇప్పుడు ఆర్ఫన్స్కి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది మ్యామ్. నార్మల్గా వాళ్ళకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే సేమ్ అలానే ఆర్ఫన్స్కి ఆర్ఫన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఆర్ఫన్ సర్టిఫికేట్ తీసుకొస్తా అంటే కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఆర్ఫన్స్కి సపరేట్ సర్టిఫికేట్ అన్న సేమ్ ఆధార్ కార్డు లాగా ఒక కార్డు తీసుకురావాలి. కులాల మతాలతో సంబంధం ఎందుకు ఉండొద్దంటే చిన్నప్పుడు చనిపోతారు మా పేరెంట్స్, చిన్నప్పుడే చనిపోయి అంటే వాళ్ళ కులం ఏంటో తెలుసు కానీ ఆర్ఫనేజ్లో ఖర్చు ఉండడము, లేక ఆడపిల్ల పుట్టిందని చెత్త కుప్పలను మురికాలను పారేసి వెళ్ళిపోతారు. వాళ్ళని ఆర్ఫనేజ్లో తీసుకొచ్చి పెడతారు. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుండి శిశు విహార్లో ఎరిగిన వాళ్ళకి ఎస్సీ కేటగిరీ కింద పరిగణించి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళకి ఎలాంటి దాంట్లో అయినా వాళ్ళు అప్లికేబుల్ ఉంటారు. అంటే ఎస్సీ ఇచ్చిరు కాబట్టి అప్లికేబుల్ ఉంటారు. కానీ మధ్యలో చనిపోయిన వాళ్ళు బీసీ అయ్యి ఉండొచ్చు, ఓసీ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఇలాంటివి వర్తించవు. కాబట్టి సపరేట్ ఆర్ఫన్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఎక్కడికి వెళ్ళినా మనకి ఐడెంటిఫికేషన్ అంటే ఆర్ఫన్ అన్న ఐడెంటిఫికేషన్ చూపిస్తే మాకు గ్రాడ్యుయేషన్ కానీ మాకు జాబ్స్ లో కానీ రిజర్వేషన్ ఉంటుంది. అంటే మొత్తం ఇప్పుడు ఏదన్నా నువ్వు ఇప్పుడు ఇలా రావాలి వీళ్ళకంటే ఒక చట్టం ఉండాలంటున్నావు, దీనిపైన పూర్తిగా అవగాహన ఉందా? అసలు ఎంతమంది ఆర్ఫన్స్ ఉన్నారు మన స్టేట్ వైడ్ గా చూసుకుంటే? వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి? వాళ్ళకంటూ ప్రత్యేకంగా రావాల్సినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? వాళ్ళకంటూ ఏముండాలంటే మ్యామ్, యూనిసెఫ్ లెక్కల ప్రకారం ప్రపంచంలో అన్ని కంట్రీస్ కంటే మన ఇండియాలోనే ఆర్ఫన్ సంఖ్య ఎక్కువ మ్యామ్. 30 మిలియన్స్ పైగా, అంటే 3 కోట్లకు పైగా ఆర్ఫన్స్ ఉన్నారు మ్యామ్ మన ఇండియాలోనే. మనకు తెలిసిన ఆస్ట్రేలియా, శ్రీలంక, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ జనాభా కంటే మన ఇండియాలోనే ఆర్ఫన్స్ సంఖ్య ఎక్కువ మ్యామ్. అంటే ఎందుకు ఆర్ఫన్స్ ఇంత ఎక్కువ ఇండియాలోనే ఎందుకు ఉంటున్నారు? అసలు ఆర్ఫన్స్ అయి పుట్టామేమో కానీ ఆర్ఫన్స్ గానే అనిపోతున్నాం మ్యామ్. అనాథ పిల్లలుగా పుట్టి అనాథ పిల్లలుగానే అనిపోతున్నాం. ఎందుకు ఈ ప్రభుత్వాలు అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు మ్యామ్ అనాథలని? డిమాండ్ ఎంతమంది ఉంటారంటే 3 crores వరకు ఉంటారు. 3 crores వరకు. అంటే ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ ఆ కంట్రీస్ జనాభా కంటే ఆర్ఫన్స్ మించిపోయి ఉన్నారు మ్యామ్ ఇక్కడ ఇండియాలో. వాళ్ళకంటూ ఎలాంటి రూల్స్ తీసుకురావాలి? వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు, సంక్షేమ పథకాలు తీసుకురావాలి మ్యామ్. అలాగే ఇప్పుడు రీసెంట్ గా భువనగిరి డిస్టిక్ లో ఒక అనాథ అమ్మాయి 10 years ఏజ్ ఉంటుంది, ఆమె పైన రేప్ జరిగింది మ్యామ్. ఆర్ఫనేజ్కి వెళ్ళి మరి అలా జరిగింది. అంటే వానికి ఏంటి, అనాథ ఎవరు లేరు, నా పైన ఎవరు యాక్షన్ తీసుకుంటారన్న వానికి ధైర్యంతో అలా వెళ్ళి అలా వేసాడు. అదే ఆర్ఫన్స్ ని చూడాలంటే భయం వేసేలాగా కఠినమైన చట్టాలు తీసుకురావాలి మ్యామ్. అలా తీసుకొస్తే ఆర్ఫన్ ఆమె అనాథ అమ్మాయిని ఏమన్నా తలెత్తి చూడాలన్నా వానికి భయం వేసంత కఠినమైన చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది. అలాగే కళ్యాణ లక్ష్మి ఆ స్కీమ్ తెలుసుంటాం. ఆ స్కీమ్ చాలా మంచి స్కీమ్ మ్యామ్. కానీ దానివల్ల ఏమవుతుందంటే అంటే పేదవాళ్ళకి మంచి జరుగుతుంది, అలాగే ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది మ్యామ్. కానీ ఆర్ఫన్స్ కి అలాంటి స్కీమ్ ఏంటంటే మాకు మ్యారేజ్ చేసేంత వరకు వాళ్ళు చూసుకుని మాకు మ్యారేజ్ కి ఏమేమి అవసరం ఉంటాయో
స్కీమ్, అలాంటి స్కీమ్ కళ్యాణ లక్ష్మి లాగే సేమ్ లైక్ కళ్యాణ లక్ష్మి లాగానే ఒక స్కీమ్ తీసుకొస్తే ప్రత్యేకంగా అది బాగుంటుంది మ్యామ్. సో ఇవి తీసుకురావాలి. మీరు చెప్పేటువంటి చట్టం ఏదైతే చేయాలనుకో అందులో అనాథాలకు సంబంధించి ఇవన్నీ ఉండాలి. అలాగే అందరికి పెన్షన్స్ ఉంటాయి మ్యామ్, కానీ మాకంటూ కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి. మాకు కూడా పెన్షన్స్ తీసుకొస్తే అలా మాకంటూ కొన్ని చిన్న చిన్న కోరికలు తీర్చుకోగలుగుతాము. అలాగే మాకంటూ మంచి సంక్షేమ పథకాలు తీసుకురావాలి. అలాగే మంచిగా చదువుకోవాలని ఉన్న వాళ్ళకి చాలా సపోర్ట్ చేయాలి. వాళ్ళకంటూ మంచి గైడెన్స్ ఇవ్వాలి. అలాగే వాళ్ళకంటూ మంచి ఇంట్లో ఉండాలి, ఒక ఇల్లు ఉండాలని అందరికి ఉండే కోరిక. వాళ్ళకు కూడా కొన్ని ఎలాగో సాధారణంగా ప్రజలకైతే ఎలా ఇస్తున్నారో అలాగే కూడా ఉండాలి. సో ఇవన్నీ మీకు ఉన్నటువంటి ఏమని చెప్తారు, ఇవన్నీ డిమాండ్స్ రిక్వెస్ట్లు అనుకోండి, డిమాండ్లు అనుకోండి మ్యామ్. అంటే వాళ్ళు పడుతున్న బాధలు చూస్తే కానీ తెలియదు మ్యామ్. అసలు ఆర్ఫన్స్ చాలా మంది అన్నారు అసలు ఎందుకమ్మా ఆర్ఫన్స్ కి రిజర్వేషన్ అని. నేను చెప్పాను కానీ చాలా మంది ఆర్ఫన్స్ కి రిజర్వేషన్ ఎందుకమ్మా అని అడిగారు. అసలు మేము పడుతున్న బాధలు వచ్చి చూస్తే తెలుస్తుంది కదా మ్యామ్. ఆర్ఫన్స్ కి రిజర్వేషన్స్ అంటే ఎవరు పెడతారు మ్యామ్ మాకు? మరి గవర్నమెంట్ కి అర్జీ పెట్టారా మీరు? మీ ఒపీనియన్ చెప్పారా? కలిసారా వెళ్ళి? నేను చాలా వరకు రిప్రజెంటేషన్ ఇచ్చాను మ్యామ్. అంటే చాలా గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళి నార్మల్గా ఒకసారి ప్రజావాణి జరిగితే వెళ్ళి ఇచ్చాను మ్యామ్. కానీ సీఎం సార్ వరకు వెళ్ళలేకపోతున్నాను. సార్ కూడా దీని గురించి ఆర్ఫన్స్ గురించే తెలియజేయాలనుకుంటున్నాను, కానీ అక్కడి వరకు సార్ వరకు వెళ్ళలేకపోతున్నాను మ్యామ్. ఛాన్స్ వస్తే రిక్వెస్ట్ చేద్దాము. ఓకే మ్యామ్, మీ వీడియో సీఎం గారి దాకా వెళ్ళేలాగా ప్రయత్నిస్తాం మేము కూడా సుమన్ టీవీ తరపు నుంచి. సో మీరు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటనేది చెప్పండి. సీఎం సార్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్ఫన్స్ కంటూ మేము పడుతున్న బాధలంటూ ఎవరికి తెలీదు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మేము, కానీ ఈ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో ఎవరికి తెలీదు. మేము చదువుకోవాలన్నా, మాకు మంచి తినాలన్నా, మాకు మంచి బట్టలు వేసుకోవాలన్నా చాలా కోరికలు ఉంటాయి, కానీ అవి ఎవ్వి తీరట్లేదు. నేను గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆర్ఫన్స్కి సపరేట్ రిజర్వేషన్స్ తీసుకొస్తే మా అందరు లైఫ్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు సార్. ప్లీజ్ తప్పకుండా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీ దాకా అసలు వచ్చే ఛాన్స్ రావట్లేదు సార్. ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసే ఛాన్స్ ఇవ్వండి సార్ నాకు. తప్పకుండా రిక్వెస్ట్ చేద్దాం రచన. మా తరపు నుంచి అలాగే సుమన్ టీవీ తరపు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్కి. రచన మాటలు విన్నారు కదండి. అనాథలకంటూ ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ రావాలి. తల్లి తండ్రి లేక కనీసం ఆ ప్రేమ ఆప్యాయతకి నోచుకోక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మన సమాజంలో చాలా మందిని చూస్తూనే ఉంటాము. అయితే తను పడిన కష్టాలు ఇంకొకరు అలా పడొద్దు, ప్రభుత్వమే వారికి అండగా ఉంటే బాగుంటుంది, తల్లి తండ్రి ప్రభుత్వం అయితే బాగుంటుంది అనేది రచన ఆలోచన. మంచి ఆలోచన, కానీ అది ముందుకు తీసుకువెళ్ళాలంటే పెద్దల సహాయం, ప్రభుత్వం సహాయం కావాలి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సుమన్ టీవీ తరపు నుంచి మా విన్నపం అండి, ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం రచనకి ఇవ్వండి. తను చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కానీ ఎవరు పాలిస్తున్నా కానీ తిన ఉద్దేశం అయితే ఒకటే, అనాథలకి మంచి జరగాలి, వాళ్ళకి ఒక సహాయం అనేది అందాలి అని చెప్పి. తను పనిచేస్తున్నప్పుడు ఏదైనా జాబ్ చేసేదో అప్పుడు ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కి తను ఇవ్వటం, ప్రత్యేకించి అనాథల కోసం అని చెప్పి. ఇంత మంచి మనసున్న తను ఒక మంచి ఆలోచనతో వస్తుంది. మీ దాకా రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అక్కడ దాకా నేను కలవనివ్వట్లేదని చెప్తున్నారు రచన. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి మా విన్నపం అండి, మరీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఒక్క అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని కలిసే అవకాశం రచనకి. తను ఏం చెప్తుందో ఒకసారి వినండి. పాసిబిలిటీస్ ఉంటే ఆ పని త్వరగా పూర్తి చేస్తారని, ఆ అవకాశాలు ఏంటో చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్, ఇది మా రిక్వెస్ట్. అలాగే ఇంకొకటి విన్నాను, మీరు ఒక సినిమా స్టోరీ రాశారు ఆర్ఫన్కి సంబంధించి. ఎందుకని, ఎలా అంత ఆలోచన ఎలా వచ్చింది? ఇక్కడే కాకుండా ప్రపంచంలో అంటే అన్ని కంట్రీస్ లో ఆర్ఫన్స్ కి రిజర్వేషన్ రావాలి మ్యామ్. ఇక్కడే కాదు, అన్ని కంట్రీస్ లో రిజర్వేషన్ రావాలంటే మూవీ ద్వారా వాళ్ళకి వెళ్ళొచ్చు. ఆర్ఫన్స్ కి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి మహారాష్ట్రలో ఉంది మ్యామ్ ఆర్ఫన్స్ కి రిజర్వేషన్, 1% రిజర్వేషన్ మహారాష్ట్రలో ఉంది. అన్ని స్టేట్స్ లో రావాలంటే సో ఇలా మూవీ ద్వారా. అండ్ బుక్ రాశారని విన్నాను. బుక్ దేనికి సంబంధించి? బుక్ ఆర్ఫన్స్ కి సంబంధించి. ప్రింట్ అయ్యిందా? ఇంకా లేదు మ్యామ్. ప్రింట్ కూడా ఖర్చు అవుతుంది. సో అవేలా వాటికి వచ్చిన డబ్బులు కూడా ఆర్ఫన్స్ కి ఇవ్వాలనుకుంటున్నాను మ్యామ్.
ఇంత గ్రేట్ తల్లి నువ్వు. ఏదైనా ఆలోచన ఫస్ట్ నీకు అక్కడే ఉంటుంది, ఎందుకంటే ఆ పెయిన్ హృదయంలో అంత బాగా. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా ఆర్ఫన్స్ కోసం డొనేట్ చేశానంటే అర్థం చేసుకోండి మమ్మీ. మీరు కూడా వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి వచ్చిన ప్రతి రూపాయి దాచి ఎవరెవరికి అవసరమో. ఎంతలో హెల్ప్ చేస్తావు అమ్మ నువ్వు? ఎట్లా అంటే ఇంత అమౌంట్ అనా, లేకపోతే అసలు నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తావు, ఎలా గుర్తిస్తావు వాళ్ళని? ఒక రీసెంట్ గా ఒక అబ్బాయి వాళ్ళ సెమీ ఆర్ఫన్ అతను, చాలా పూర్, వాళ్ళ అమ్మ వాళ్ళకి బీటెక్ లో సీట్ వచ్చింది అతనికి, కానీ అతనికి చదువుకోని సిచ్యువేషన్ లేకపోవడం వల్ల అతనికి హెల్ప్ కావాలని అడిగారు. హెల్ప్ కావడం వల్ల నేను ల్యాప్టాప్ డొనేట్ చేశాను మ్యామ్. అలాగే నా దగ్గర ఉండే ల్యాప్టాప్ డొనేట్ చేశాను. అలాగే అతనికి ఎగ్జామ్ ఫీ కూడా డొనేట్ చేశాను. మళ్ళీ రీసెంట్ గా ఒక ఆమె కూలి పనులు చేసుకుంటుండే, కూలి పనులు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు తనకి పాము కాటేసి చనిపోయింది. ఆ అమ్మాయి కూడా అనాథ అయిపోయింది మ్యామ్. అంటే ఎంత తండ్రి ఉన్న తల్లి లేని లోటు ఏంటో నాకు తెలుసు. అందుకే మమ్మ తనకి దసరాకి కొత్త బట్టలు ఇచ్చి అలాగే ఒక 5,000 ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాను. గ్రేట్. ఇన్ని రోజుల్లో నీకు మోస్ట్ పెయిన్ఫుల్ అనిపించినటువంటి లైఫ్స్ ఎవరైనా చూసావా నువ్వు? వెంటనే అంటే విన్న వెంటనే అమ్మో నాదే అనుకున్నాను, ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా అని బాధ అనిపించిన వాళ్ళు? అనిపించింది మమ్మ. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆర్ఫనేజ్ లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ నాకు తెలీదు అసలు ఆర్ఫన్స్ అంటే. నేనే కష్టాలు పడుతున్నానేమో, ఇంత కష్టం నాకే వచ్చిందేమో అనుకున్నా. కానీ ఆర్ఫనేజెస్కి వచ్చిన తర్వాత శిశు విహార్ పక్కనే మ్యామ్, అక్కడ చూసి చిన్న పిల్లల్ని అంటే కన్నా వెంటనే అక్కడ చెత్త కుప్పల్లో వాడేసి వెళ్ళిపోతే మా ఆర్ఫనేజ్ కి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మ్యామ్. వాళ్ళని చూసి అసలు రోజుల పిల్లలు మ్యామ్, అంటే చెత్త కుప్పల్లో వాడేసి వెళ్తే ఈ ఆర్ఫనేజ్ కి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మేము శిశు విహార్లో. మామూలుగా మేము వార్తలు చదివేటప్పుడు అవి వింటేనే అసలు ఒళ్ళు ఇదైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ ఎవరో కూడా తెలియదు మమ్మ, వాళ్ళకి ఎలా బ్రతకాలో తెలియదు, సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళక వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతున్నాయి మమ్మ. ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, ఎవరిని నమ్మాలో తెలీదు, అసలు ఎలా బ్రతకాలో సమాజంలో కూడా తెలీదు, చదువుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలో తెలీదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్. సరైన ఫుడ్ ఉండదు, మాకంటూ చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా మ్యామ్. కొత్త బట్టలు వేసుకోవాలి, అంటే బయటికి వెళ్ళేదన్నా తినాలి, మంచి ఫుడ్ తినాలి, అందరితో బాగుండాలి అని ఉంటది, కానీ అవన్నీ మాకు జరగవు కదా మ్యామ్. ఇప్పుడు ఎలా మీ లైఫ్ బాగుందా? మీ లైఫ్ ఎలా ఉంది అసలు ఫస్ట్ చెప్పు. నా లైఫ్ బాగానే ఉంది మ్యామ్. అంటే అక్క బావ సపోర్ట్ చేయడం వల్ల మీకు నచ్చింది తింటున్నారా? నాకు నచ్చింది తింటున్నాను. మీ వేసుకునే బట్టలు అన్ని మీకు నచ్చినట్టుగా ఉంటాయి. సో ఆ హ్యాపీనెస్. నేను ఇప్పటికైనా ఒక డ్రెస్ కొనుక్కోవాలంటే చాలా ఆలోచిస్తాను, కానీ ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు అలాంటి ఆలోచన ఉండదు. అంత మంచి మనసు ఇచ్చాడు దేవుడు నీకు. వెరీ గుడ్. ఎంత ఏజ్ అమ్మా నీకు? నాకు 24 years. ఓకే. ఇంకా ఇంకా ఇలా చాలా మందికి హెల్ప్ చేయాలి. మోటో చాలా మంచిది, ప్రయత్నిద్దాం డెఫినెట్ గా. మూవీ తీద్దాం అనుకుంటున్నారంటే ఒక స్టోరీ రెడీ చేశారని విన్నాను, అది కూడా ఆర్ఫన్స్ కి సంబంధించి మన ఇక్కడే మన స్టేట్ లో కాకుండా అన్ని స్టేట్స్ లో ఆర్ఫన్స్ కి రిజర్వేషన్స్ రావాలనేది నా కోరిక. అందులో కాన్సెప్ట్ మరి ఎవరైనా కలిసారా సినిమా? ఇంకెవరిని కలవలేదు మ్యామ్. నేను మంచి ప్రొడ్యూసర్ గురించి, మంచి డైరెక్టర్ గురించి చూస్తున్నాను మ్యామ్. మీ సుమన్ టీవీ ద్వారా తప్పకుండా రిక్వెస్ట్ చేద్దాం. రచన, మరి నీ పరిస్థితి అంటే అమ్మ ఎక్కడ ఉంటావు ఇప్పుడు? అక్క బావగారు అంటే ఓకే, వాళ్ళ ఇంటి దగ్గర. నీకేమైనా ఇల్లు ఉందా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ప్రస్తుతం ఎంత ఉంది? మీరు మీ గడవాలంటే ఎలా మరి పరిస్థితి? నాకంటూ ఏం లేదు మ్యామ్, ఇల్లు భూమి ఆస్తులు కానీ ఏం లేవు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అసలు ఉండవు మ్యామ్. కానీ నా మోటో ఏంటంటే ఆర్ఫన్స్ కి హెల్ప్ చేయాలన్నదే. అందుకే అదే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. మరి ఎలా మరి నువ్వు గడవాలంటే, నువ్వు చదువుకోవాలన్నా ఓకే, నువ్వు క్రాక్ చేస్తావు జాబ్ అదంతా ఓకే, బట్ ఇప్పుడు చదువుకోవాలి అంటే నీ డైలీ నీడ్స్ అనేవి తీరాలి కదా. నా ఉండాలంటే నాకేమైనా అవసరాలు ఉంటే అక్క చూసుకుంటుంది. కొంచెం చిన్న చిన్న అవసరాలు, మరీ ఎక్కువ వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టాను మ్యామ్. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా పూర్, వాళ్ళని మీకు ఇబ్బంది పెట్టాను. కానీ నాకు ఆర్ఫన్స్ కి రిజర్వేషన్ వస్తే చాలు మ్యామ్. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించిన సాలరీ కూడా ఇచ్చింది కూడా వాళ్ళ కోసమే. వాళ్ళకి వస్తే అంతకంటే హ్యాపీ నాకు ఏది ఉండదు. రైట్. సో నీ మెయిన్ మోటో అయితే అది, ఆర్ఫన్స్ కంటే ప్రత్యేకంగా రిజర్వేషన్ రావాలి, వాళ్ళ ప్రతి అవసరత తీరాలి, ప్రభుత్వమే అమ్మా నాన్న వాళ్ళని చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మా. మాట్లాడడం అనేది రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఖచ్చితంగా
ఇంత మంచి మనిషితో మాట్లాడానని. మీరు చేసే ఆ దాన గుణం అనేది ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇది అది కంటిన్యూ చేయండి. బట్ ఆ శక్తి మీకు దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాగ్రత్త, మీరు Okay. మీ హెల్త్ జాగ్రత్త చూసుకోండి. కబా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు మిమ్మల్ని. బట్ ఓకే, ఆ సేఫ్ అనేది సేఫ్ జోన్లో ఉన్నారు ప్రస్తుతం. బట్ తొందరగా జాబ్ క్రాక్ చేస్తే ఇంకా హ్యాపీ. అప్పుడు ఇంకా మళ్ళీ మాట్లాడదాము. Okay. త్వరలోనే మీకు ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ. విన్నారు కదా, సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఒక స్టోరీ ఉంది, కనీసం దీని ద్వారా ఆయన ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది, తెలుస్తుంది అని చెప్పి ప్రత్యేకంగా ఆర్ఫన్స్ మీద రాసినటువంటి ఒక స్టోరీ తను సిద్ధం చేసుకున్నానన్నారు. ఎవరైనా ఔత్సాహికులు ఎంకరేజ్ చేద్దాం ఎవరినైనా కొత్త వాళ్ళని అనుకునేటప్పుడు ఒక్కసారి తన స్టోరీ వినండి, రచనతో మీరు మాట్లాడండి. ఇలా అనుకుంటున్నాము అనేది తన ఒపీనియన్. ఒకవేళ మీకు గనక సపోర్ట్ చేద్దామని అనుకుంటే ఒకసారి తనతో మాట్లాడి సినిమా ద్వారా ఇంకొంత ప్రభావం చేయాలి అనేది తన కోరిక. ప్రభావితం అయితే త్వరగా వాళ్ళకంటూ కొన్ని చట్టాలు వస్తాయని చెప్పి, అనాథల కోసం అంటూ వాళ్ళకి ఏదో ఒక తోడు దొరుకుతుందని చెప్పి తన భావన. సో రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైనా ఇలా హెల్ప్ చేద్దాం అనుకుంటే రచన గారిని సంప్రదించండి.